వాళ్ళది వాట్సాప్లో పెద్ద అమ్మవారిని తయారు చేసి ఫోటో పెట్టింది. మనం పెట్టకపోతే ఎలాగా? మనం ఏదో ఒకలా చేసేద్దాం. పెళ్ళైన 6 yearsకి ఇప్పుడు నెరవేరుతుంది మాట. 4 చేస్తే మనం 8 చేయాలి, అది 8 చేస్తే మనం 16 చేయాలి. హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేసినట్టు నేనైతే చూడలేదు. ఒకవేళ వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారని కనుక మీకు అనిపిస్తే ఆ లింక్స్ నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర, ఏదో ఒక సందర్భం దగ్గర ప్రతి ఒక్క ఆడవాళ్ళు కనెక్ట్ ఖచ్చితంగా అవుతారు. అవును మౌనిక, నువ్వు చెప్పింది నిజమే, ఇలా మాకు జరిగిన సందర్భాలు ఉన్నాయని మీరు కన్ఫామ్గా కమెంట్స్లో షేర్ చేసుకుంటారు. నిజంగా మనస్ఫూర్తిగా ఈ వీడియో చూసాక మీకు ఉపయోగపడలేదు అంటే అసలు ఏ కమెంటు పెట్టద్దు, లైక్ కూడా చేయొద్దు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎస్ మౌనిక, నువ్వు చెప్పిందంతా నిజం, మాకు బాగా యూజ్ అయింది, ఒక రిమెంబర్ లాగా, అంటే ఏమంటారు, రిమైండర్ వీడియో లాగా అనిపించింది కనుక మీకు నిజంగా హోల్ హార్టెడ్గా అనిపిస్తే కనుక లైక్ చేసి అప్పుడు కమెంట్ చేయండి. వీడియో మొత్తం చూసాకే లైక్ చేయండి, ముందు కూడా చేయొద్దు. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను మన లేడీస్కి ఇది బాగా హెల్ప్ అవుతుందని. ఈ వీడియోలో కొన్ని విషయాలు చూపించబోతున్నాను అండ్ అలాగే కొన్ని విషయాలు చెప్పబోతున్నాను కూడా. అండ్ చాలా చాలా యూస్ఫుల్ వీడియో. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. నేను శ్రావణ మాసం రోజు ఫస్ట్ సోమవారం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. నేను మీరు చూసేటప్పటికి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానన్న విషయం అయితే నాకు తెలీదు. ఈ శ్రావణ మాసంలో మనకి 4 వారాలు అయితే ఉంటాయి. 4 వారాల్లో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము. కుదరకపోతే ఏ వారమైనా ఏదో ఒక వారం అయితే కంపల్సరీగా అయితే చేసుకుంటాము. సో ఫస్ట్ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పీరియడ్స్. దేవుడి గురించి అన్నీ చెప్పి ఇప్పుడు పీరియడ్స్ మాట్లాడుతున్నాం అంటే ఇదే ఇంపార్టెంట్. ఈ పండగల పేరు పెట్టుకొని లేదా పెళ్ళిళ్ళు ఫంక్షన్ల పేరు పెట్టుకొని మన ఆడవాళ్ళు మన చేతులారా మన ఆరోగ్యాన్ని ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నామో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అసలు నేను షేర్ చేసేది ఏం లేదండి. తెలియకో తెలుసో లేక సిచ్యువేషన్కి ఏం చేయాలో తెలియకో మిస్టేక్స్ చేసే వాళ్ళ కోసం నేను ఇప్పుడైతే చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే ఫుల్ ఇల్లు పండగ ముందు రోజు ఇల్లంతా కడిగేసి కాలేసేస్తారు, కానీ ఆ టైం పండగ రోజు పీరియడ్స్ వచ్చాయని ఒక మూలన కూర్చుంటారు. సో డేట్ అవగాహన లేకుండా ఈ ప్రెజెంట్ జనరేషన్లో ఏ అమ్మాయి ఏ ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి పీసీఓడి ప్రాబ్లం ఉండి డేట్స్ ఇర్రెగ్యులర్గా వస్తే తప్ప, అది ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు కాబట్టి. సో 30 days ఆర్ 28 days ఆర్ 25 daysకి ఏదో ఒక టైంలో వస్తుందని నాకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో పలానా టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ పండుగ ఎప్పుడు వచ్చింది, 16వ తారీఖున వచ్చింది. 16వ తారీఖే మీ డేట్ అయితే డేట్ వస్తుంది పక్కాగా, ముందు రోజు కానీ వెనక రోజు కానీ వస్తుందని తెలిసినప్పుడు ఈ పనులన్నీ చేయడం ఎందుకు? తెలిసి మనం బాడీని ఇంకా అలసిపోయేలాగా చేయడం కరెక్ట్ కాదు. సో ఆ రోజు కాకపోతే నెక్స్ట్ వారం లేదా ముందు వారం చేసుకుంటారు. డేట్కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఇదొక వర్షన్. ఇంకొంతమంది ఏం చేస్తారు, డేట్ వస్తుందని తెలిసి క్లీనింగ్లు చేసేసుకొని షాపింగ్లు, బంగారాలు, చీరలు అన్నీ కొనేసుకొని పీరియడ్స్ ఆగడానికి ట్యాబ్లెట్ వేసుకుంటారు. కొనడం వల్ల పీసీఓడికి అదొక రీజన్, ఆ ట్యాబ్లెట్ ఒక రీజన్. పిల్లలు పుట్టకపోవడానికి కూడా అదొక రీజన్. పెళ్ళిళ్ళప్పుడు అమ్మో ముహూర్తం టైంగా ఆ టైం అప్పుడు పీరియడ్స్ ఏమైనా వస్తాయని ట్యాబ్లెట్లు 5, 10 ట్యాబ్లెట్లు, 15 ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు కూడా నేను చూశాను. తెలియకుండా మనకి బాడీలో గడ్డలు ఫామ్ అయిపోతాయి, పీసీఓడి వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, ఏళ్ళు తరబడినా పిల్లలు పుట్టరు. సో ఈ సమస్యలన్నింటికి రీజన్ అదే. ఆ ఒక్క రోజు కోసం మీరు ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఆ ఒక్క రోజు ఎంజాయ్ చేస్తారు, బట్ ఫ్యూచర్ తెలియకుండా క్రమేపీ నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీకు పీరియడ్ ఎప్పుడు వస్తుంది అన్నది ఒక దృష్టి పెట్టుకొని లెక్క పెట్టుకొని దాన్ని బట్టి పనులు చేసుకోండి. దయచేసి టాబ్లెట్ వేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సాటి ఆడదాని కష్టాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మీ ఫ్యూచర్ ఇప్పుడున్న రోజులకి మనమేం ఎక్కువగా ఏం బతికే ముందే చచ్చిపోతాం. సో తెలిసి కొంచెం
ఆలోచించండి, ఆలోచించి చేయండి. అందరూ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, వీడియోస్ చూస్తున్నారు, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు. యూజ్ చేయండి. తెలిసి తెలిసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు పూజల పేరిట, ఫంక్షన్ల పేరిట. ఓకే, సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇదైతే ఇవ్వబోతున్నాను. సెకండ్ వన్, పూజలు ముందు రోజు పనిలో కొంతమంది పని పిచ్చోళ్ళు ఎలా అంటే దిగితే మంచినీళ్ళు కూడా తాగరు, తినరు, చేయరు, పట్టుకున్న పని అయిపోయే వరకు వదలరు. సో ఏమవుతారు, పని చేయడం వల్ల ఎనర్జీ అంతా పోతుంది, డీహైడ్రేట్ అయిపోతారు. సో అలా చేయకండి, తింటూ ఎంజాయ్ చేస్తూ చేయండి. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఏంటి, ఒకరు పుణ్యమంతా నాకే వచ్చేయాలని ఒకలే అన్ని పనులు చేసేస్తారు. ఇంకా పిల్లల్ని ముట్టుకొనివ్వరు, ఇంకా హస్బెండ్ నీకేం తెలియదుండో, అమ్మ పిల్లలు మీరు అలసిపోతారు, మీరు చేయకండి, నేనే చేసేసుకుంటాను. దయచేసి అలా చెయ్యకండి. మీరొక్కరి పుణ్యం తీసుకొని ఏం చేస్తారు? అందరినీ ఇన్వాల్వ్ చేయండి, పనిని షేర్ చేసుకోండి, అందరూ కలిసి చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం పని తగ్గుతుంది కదా, కొంచెం అలసట అనేది తగ్గుతుంది కదా. సో అలా చేసుకోండి తప్ప ఇవన్నీ చేసేస్తారు, నెక్స్ట్ రోజు పూజ టైంకి పడిపోతారు. ఆ నొప్పి ఈ నొప్పి, తల తిరిగేస్తుంది, ఓఆర్ఎస్లు కావాలి, అమ్మమ్మమ్మ నాకు ఏదో అయిపోతుంది. ఎందుకండి ఇవన్నీ? ఉన్నారు కదా, నలుగురిని వాడండి, మీ కుటుంబం అంతటికీ పుణ్యాన్ని సమానంగా షేర్ చేసుకోండి. ఒక్కరే ఎందుకంట, ఇంకొకరు పని చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు తప్ప అట్లీస్ట్ పోన్లేవే మంచినీళ్ళు తాగు, పోనీ ఇవి తినో అని కూడా హెల్ప్ చేయరు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లేడీసే చేస్తున్నారు అనుకో, లేదు పోనీ లేడీస్ కూర్చొని జెంట్సే చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ పార్ట్నరో లేక పేరెంట్సో ఇన్లాస్ ఎవరో షేర్ చేసుకోండి. సరే నేను ఇది నువ్వు కొంచెం, నేను ఇది కొంచెం చేస్తాను అని. అలా ఒకరి మీదే వదిలేయడం కూడా తప్పు కదా. సో మేల్ ఆర్ ఫీమేల్, ఇన్లాస్ అవ్వచ్చు, డాటర్ ఇన్లా అవ్వచ్చు, లేదా పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ ఇనిషియేట్ తీసుకోండి, ఒక్కరి మీదే వదిలేయద్దు. నువ్వు చెప్పేది ఏంటి, మేము షేర్ చేసే చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు సూపర్ అని నేను అంటాను. ఓకే, సో ఈ విధంగా హెల్త్ని అయితే పండగల పేరిట, ఫంక్షన్ల పేరిట పాడు చేసుకోకండి. ఇది ఒక టాపిక్. సో ఇదైతే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్, యాక్చువల్గా వరలక్ష్మీదేవి వ్రతానికి మనకు హాలిడేస్ ఏ సెక్టార్లోని ఎవరో ఒక గవర్నమెంట్ స్కూల్స్లో నేను చదివాను కాబట్టి నాకు చిన్నప్పుడు ఇచ్చేవారు, మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు. సో హాలిడే అయితే ఉండదు కాబట్టి, కానీ మనం బాగా చేసుకోవాలనిపిస్తుంది, టైం చూస్తే తక్కువ ఉంటుంది. హౌ? సో ఆ రోజే అన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ముందు శ్రావణ మాసం అంటేనే ఆ నెలంతా మంచిది, మీరు అవన్నీ ఒకరోజే చేసుకోవాలని లేదు. సో ఇప్పుడు ఈ పండగ బాగా ఎర్లీగా ఆఫీసులకి, వర్కులకి, దేనికి అడ్డం లేకుండా బాగా ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ది ఏంటి అంటే, పండగ పేరు చెప్పుకొని ఏ ఊర్లో అన్నా పువ్వులు కోట్ల బిజినెస్లో నడుస్తుంది. ముందు రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కవర్ పువ్వులు 10 రూపాయలకి ఇచ్చారు అనుకోండి, ఆ రోజు మినిమం 60 నుండి 70 రూపాయలకి ఇస్తారు. అదైతే పక్క ఏ ఊర్లోని పండగల సీజన్లో ఖచ్చితంగా అలాగే బిజినెస్ జరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పువ్వులు కవర్లో పెట్టి టైట్గా ముడేసి ఖచ్చితంగా 2 వారాలు పాడవకుండా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే, ఎవరన్నా సరే నేను దీనికి ఏమంటారు బల్ల బుద్ధి చెప్తాను, ఎందుకంటే నేను ఎప్పుడూ అలాగే యూజ్ చేస్తాను. సో పండగ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వారం చేద్దాం అనుకుంటున్నారు, ఈ వారం అంతా బిజినెస్సే, మనం ఇలాగ ఆలోచిస్తే అమ్ముకునే వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా. సో శుక్రవారము అంటే లక్షవారం వెళ్ళి కొనుక్కోవడం కాదు, మంగళవారమో బుధవారమో కొని తెచ్చేసుకోండి. మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఎన్ని పువ్వులు పెట్టుకోవాలని, దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అని తెచ్చేసుకోండి. మాలలు కొనుక్కోకండి. మీకు ఒకవేళ కట్టుకోవడం వచ్చు, టైం ఉంది అంటే విడిపూలు తెచ్చుకొని కట్టుకోండి. సో ఇలా మీ కన్వీనియంట్ ప్రకారం పువ్వులు ముందే తెచ్చి పెట్టుకోండి. సో పువ్వుల ప్రాబ్లం ముందు రోజు ఉండదు. నెక్స్ట్ ఫ్రూట్స్ నార్మల్గానే కాస్ట్ ఎక్కువ, ఇంక ఈ పండగల పేరిట సెట్లు క్రియేట్ చేసేస్తారు. మరి మీ ఊర్లలో అలా చేస్తారో లేదో తెలియదు, కానీ మా ఎల్మంచిలో మా మమ్మీ వాళ్ళ ఊర్లో ప్యాకింగ్ అనమాట, ఈ సెట్ ఇంత అడుగుతారు మీరు ఏ రేంజు అని, ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత అని చెప్పేస్తారు. సో ఇది కూడా ఎలాగంటే ప్యాకేజీ లాగా అయిపోతుంది అనమాట. సో ఫ్రూట్స్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి, ఒక అట్టుపళ్ళు పాడవుతాయి తప్ప మిగిలిన ఫ్రూట్స్ బాగానే ఉంటాయి. ఫ్రూట్స్ తెచ్చి ముందుగా పెట్టుంచుకోండి. కొబ్బరికాయలు అది చాలా పెద్ద బిజినెస్. యూజువల్గా బెంగళూరులో మా ఇంటి దగ్గర నేను ఎప్పుడు వీధిలో కాయన వస్తారు, 100 రూపాయలకి 5 ఇచ్చే ఒక రకం ఉంటుంది, 100 రూపాయలకి 6 కాయలు ఇచ్చే ఒక రకం ఉంటుంది. సో ప్రీ ప్లాన్డ్గా నేను ముందుగానే తీసుకొని ఉంచుకుంటాను. మాకు పండగల రోజు కానీ పండగల ముందు రోజు ఒక కాయ 50 రూపాయలు అవుతుంది. మనం కలసానికి పెడతాం, నిత్య పూజ చేసుకునే దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం, హారతి ఇచ్చే ముందు ఒక కొబ్బరికాయ కొడతాం.
కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకొని ఉంచుకోండి. ఏమేం వంటకాలు అయితే చేయాలనుకుంటున్నారో ఒక లిస్ట్ రాసుకోండి ముందుగానే. ఇంకొక విషయం ఏంటంటే మీరు తింటారు, మీరు అవన్నీ ఫినిష్ చేసేస్తారు అన్నట్లయితేనే ఎక్కువ ఎక్కువ వండుకోండి. పండగ పేరు చెప్పుకొని లెక్క ఒక అంచనా లేకుండా ఎక్కువ ఎక్కువ వండేసుకుంటారు. ఏమో ఈ అలిసిపోయి యాక్చువల్గా అన్ని పిండి వంటలు చేసిన దగ్గర తినాలనిపించదు, వండిన వాళ్ళకి అస్సలు తినాలనిపించదు. ఏదో గారెలు పులిహార అయితే గబగబా తింటారు తప్ప ఈ బూర్లు స్వీట్లు అవి బేగా లాగిచ్చరు. సో ఆ లెక్క చూసుకొని ఫుడ్ వేస్ట్ చేయకండి. లేదు మేము వండి లేని వాళ్ళకి ఇస్తాము అంటే అది గుడ్ ఐడియా, మీరు అలా ఫాలో అయిపోవచ్చు. లేదంటే లెక్క చూసుకొని జస్ట్ ఆ ఒక్క పూటకే తిని ఫినిష్ అయిపోయేలాగా వండుకోండి. ఓకే, ఇక్కడ ఇదొక పాయింట్. సో లిస్ట్ రాసేసుకుంటారు. ఆ లిస్ట్ ప్రకారం ఆ ఫుడ్కి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసేసుకోండి మర్చిపోకుండా. ఈవెన్ వడపప్పు కూడా నానబెట్టేసుకోండి. సలివిడికి ఎంత కలపాలో అదొక గిన్నెలో పిండి వేసుకొని ఉంచేసుకోండి. బూర్లు సోపుకి అన్నీ. సో ఇలా ఫుడ్కి సంబంధించినవన్నీ ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకోండి. అయిపోయిందా? ఏమేమి కొనుక్కోవాలో ఒక వారం ముందే డిస్కస్ చేసుకోండి. ఒకవేళ మీకు మతమార్పు ప్రాబ్లం ఉంటే నాలాగా మీ హస్బెండ్కో లేక మీరు ఎక్కడన్నా రాసుకోవడమో నలుగురితో డిస్కస్ చేస్తే వాళ్ళు ఒకసారి ఇంటిమేట్ చేస్తారు ఇదేదో చెప్పావు తీసుకున్నావా అని. సో ఇలా కూడా మీకు ఒక హెల్ప్ అవుతుంది. సో ఫ్లవర్స్ అయిపోయింది, పిండి వంటలు అయిపోయింది, అదంతా అయిపోయింది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, నేను వస్తువును కూడా చూసి చెప్తాను. దారం కంకణాలు కట్టుకునే టైం అప్పుడు అన్నీ తెచ్చుకున్నామని అనుకుంటాం. అందరికీ బ్రెయిన్ అంత షార్ప్గా ఏముండదు కదా. నేనైతే మర్చిపోతాను, ఏదో ఒకటి మర్చిపోతాను. సో నాలా ఎవరొకరు ఉండే ఉంటారు. ఇలాంటివి మనకి పూజ స్టోర్స్లో దొరుకుతాయి, ఇంత పెద్ద బండిల్స్. మనకి సంవత్సరం పొడుగున ఏ ఒక వ్రతాలు నోములు చేస్తూ ఉంటాం, యూజ్ ఉంటుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. అగ్గిపెట్లు అది కూడా మర్చిపోతాం, నూనె చేతితో పట్టేసుకుంటాం, అది ఎలాగదో పాడైపోద్ది, ఇంకోటి ఉండదు స్టాక్. సో అది కూడా చూసుకోండి. చిన్న చిన్నవి కూడా చెప్తున్నాను ఏంటి అంటే ఆ చిన్న చిన్నవి దగ్గరే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకొకటి బాగా ఊర్లల్లో, సిటీస్లో కాదు కానీ ఊర్లల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బియ్యం ఆరబెడతాం, తడి బియ్యం, అది ఆడించడానికి వెళ్తాం. పొద్దున్నే స్టార్ట్ చేస్తామా అవన్నీ, అది ఆడించడానికి మర దగ్గరికి వెళ్తాం, మిల్లు దగ్గరికి. లైన్ చాలా ఉంటుంది, అది అవ్వదు. అది వస్తే కానీ ఇక్కడ బూరెలు అవ్వవు, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలాంటివన్నీ ప్రీ ప్లాన్డ్గా ముందు రోజు చేసుకోండి. ఇగో తడిపిండి మీరు ఆడిచ్చేసుకున్నాక అది పాడకుండా ఉండాలంటే ఏదైనా టప్పర్వేర్ బాక్స్లో పిండి వేసేసుకొని పైన ఒక న్యూస్ పేపర్ పెట్టి ఎయిర్ టైట్ గట్టిగా తిప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. లేదు మీరు చల్లటి ప్రదేశాల్లో ఉంటున్నారు అయినా, ఇది వర్షాకాలం కదా పాడవదు, బయట కూడా ఉంచేసుకోవచ్చు. సో అది కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది మీరు ముందుగా చేసుకున్నట్లయితే. ఇంకొకరు ఏంటంటే ఆ రోజే చేయాలి, ఆ రోజు చేస్తేనే ఫలిస్తుంది, ఆ రోజు చేస్తేనే నాకు దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు అనుకొని ఆ రోజు పొద్దున్న 4 లెగుస్తారు. అలానే ముందు రోజు నైట్ బేగా పడుకుంటారా? పడుకోరు, 12 వరకు పడుకోరు. అది చదువుతున్నాను, వాకిట్లో ముగ్గు పెట్టుకుంటున్నాను, అది ఇది అని చెప్పి మనకు వేరే పనులు అవి కూడా ఉంటాయి, అన్నీ చూసుకొని నైట్ పడుకోరు. దానివల్ల ఏమవుతుంది, ప్రాపర్ స్లీప్ ఉండదు. నెక్స్ట్ రోజు ఏమో తలస్నానం చేసేస్తారు, తలకి అది క్లాత్ పెట్టుకుంటారు, అది ఇప్పరు, తల ఆరదు, అదంతా బరువెక్కిపోద్ది, తల తిరిగేస్తుంటుంది. ఒక పక్కన పిండి వంటలు, ఒక పక్కన ఇంట్లో వాళ్ళు గోల, ఇదంతా చాలా రకాలైన న్యూసెన్స్. సో ప్రీ ప్లాన్డ్గా మీరు అన్ని ముందుగా అరేంజ్ చేసుకున్నారనుకోండి, ఆ రోజు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి ఇలాంటివి చెప్తున్నా అంటే, ఇలాంటి మిస్టేక్ చేసే వాళ్ళే ఉంటారు. ఒక గనక ఈ వీడియో మగవాళ్ళు చూస్తున్నట్లయితే, మీ లేడీస్ ఇలా కనుక రాంగ్ చేసినట్లయితే ఇలా చేసుకోకే, ముందు చేసుకొని చెప్పండి, వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. ఇంకా మా ఆడవాళ్ళు ఏం పొంగిపోతారు తెలుసా అలా చెప్తే, అబ్బా భలే చెప్పారు మా ఆయన అని. సో ఇలా నా వీడియో చూసి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఓకే, అది అయిపోయింది. తమలపాకులు అన్నీ తెచ్చేసుకుంటారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేటప్పుడు జరిగేది ఏంటి అంటే, మన ఇంట్లో వాళ్ళు లేడీస్ బయలుదేరిస్తారు తప్ప మగవాళ్ళు ఎగరు. మన యూజువల్గా బట్టలు అవన్నీ ముందుగానే ఆ రోజు ఏం వేసుకోవాలనుకున్నారో తీసి పక్కన పెట్టుకోండి, పని ఈజీ అయిపోతుంది. అదొక విషయం. సో ఇలా ఎర్లీగా అన్నీ చేసేసుకుంటారు. ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏమొచ్చింది, అమ్మో వాళ్ళది వాట్సాప్లో పెద్ద అమ్మవారిని తయారు చేసి ఫోటో పెట్టింది, మనం పెట్టకపోతే ఎలాగా, మనము ఏదో ఒకలా చేసేద్దాం, ఏదన్నా ఈసారి ఫోటో మంద అద్దరిపోవాలని మైండ్ సెట్స్ వచ్చాయి. రావడం ఏంటండి, వచ్చాయి. ఇప్పుడు ఈరోజు ఒక పూజకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కాస్త 10,000, 15,000, 20,000 నేను ఖర్చు పెడుతున్నాను. అది ఇంకా మనం ఏం చేయలేం, పోటీతత్వం. అది 4 చేస్తే మనం 8 చేయాలి, అది 8 చేస్తే మనం 16 చేయాలి. అది వచ్చింది ఆ కాంపిటీషన్ అందరిలోకి.
సో ఎలాగో చేయాలని ఫిక్స్ అవుతారు కాబట్టి ఎలా రెడీ చేయాలి, ఏం చేయాలనుకుంది, ప్లీట్స్ అవి అమ్మవారి కలసాలు, రకరకాల వీడియోలు ఉన్నాయి అమ్మవారిని ఏ విధంగా డెకోర్ చేయొచ్చు అదంతా. ఏం చేయాలో అన్న మీకు అవగాహన ఉన్నప్పుడు ముందుగా ప్రీ ప్లాన్ చేసుకుని అన్నీ సర్దిసుకోండి. సో అప్పుడు మీకు నెక్స్ట్ రోజు హడావడి అవ్వదు. సో వండిని అన్నీ పెట్టేసుకొని పువ్వులన్నీ డెకరేట్ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తారు. అన్నీ ఉంటాయి, ఏది మర్చిపోకుండా అన్నీ పెడతారు. వ్రత కథ బుక్ ఉండదు. లాస్ట్ ఇయర్ నాకు అదే జరిగింది. కథ బుక్ లేదు నా దగ్గర. ముందు 2 సంవత్సరాలు ఊర్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఫోన్లో పీడిఎఫ్లు కొట్టుకొని వ్రతం చేశాను. సో మీరు అలా ఫోన్లో కన్వీనియంట్ అయితే ఓకే, లేదు మీ దగ్గర బుక్కులు ఉన్నాయంటే మీరు ఇంకా సూపరు. లేదు నాలా లేదు అంటే బుక్కులు తెచ్చుకొని ముందుగా పెట్టుకొని అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇది ఇలా కనుక ప్రీ డే ముందు రోజు కనుక అన్నీ చేసేసుకుంటే మీరు చక్కగా పూజ టక 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 చేసేసుకొని టైంకి మీ పనులకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వరకు పూజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. నేను ఇప్పుడు పూజ కోసం నాట్ ఓన్లీ ఫర్ దిస్ పూజ, ఇంకా చాలా వ్రతాలు ముందు రానున్న నవరాత్రులకి, కార్తీక మాసానికి, అన్నిటికీ ఎవ్రీ ఇయర్, ఈ ఒక్క ఇయరే కాదు, కొన్ని ఈ వస్తువులు వాడిక బట్టి ఎన్ని సంవత్సరాల వరకు అన్నా నాకు ఉపయోగపడేలా కొన్ని వస్తువులు అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే చూపించిపోతున్నాను, చూసేయండి. ఇది ఇప్పుడు ప్రీ ప్లాన్ కాదు, ముందుగా అనుకునే ఎప్పటి నుంచో కోరిక మాట. ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బరువుగా ఉంది, బట్ తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో తీసుకున్నాను. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు అన్ని పూజ సామాన్లు ఒకటే దాంట్లోనే సరిపోయేలా ఉండడం కోసం తీసుకున్నాను అనమాట. సో ఇలా మీకు కనుక ఉంటే యూజ్ చేసుకోండి. అండ్ నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలా లక్ష్మీ దీపాల్లో వరలక్ష్మీదేవి పూజ టైం అప్పుడు పెట్టాలి అని. సో పెళ్ళైన 6 ఇయర్స్కి ఇప్పుడు నెరవేరుతుంది మాట. ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నాను, వ్రతం రోజు ఓపెనింగ్ చేద్దామని. అండ్ ఇది కూడా ఒక ప్లేట్ తీసుకున్నా. ఏమి అంటే యాక్చువల్గా ఇది కూడా రౌండ్ ఉండేలాగా చూసుకున్నా, కానీ దీపం పెట్టేలాగా దొరికింది. పసుపు, కుంకుమ, అక్షంతలు, పక్కనే అక్షంతలు, చందనం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని. సో ఈ 3 అయితే పూజ కోసం తీసుకున్నాను ముందుగా. అండ్ చాలా సౌండ్స్ వస్తున్నాయి కదా. సో ఆ తర్వాత మనము పువ్వుల డెకరేషన్ ఏదో ఒకటి చేస్తాము. సో వాటి కోసం అని చెప్పి ఇలా హ్యాంగింగ్స్ తీసుకున్నాను మీషోలోని. జస్ట్ 80 రూపీస్కే నాకు చాలా వచ్చాయి. మీకు ఏమైనా లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. సో ఇది ఓన్లీ పండగ కోసం అనే కాదు, ఏమైనా యాక్టివిటీస్కి వాటికి డెకరేషన్ బ్యాక్ డ్రాప్ కోసం యూజ్ అవుతాయని ఇలా తీసుకున్నా. ఇదొకటి. అండ్ ఇది కూడా నేను నేను పండగలప్పుడే మీషోలో షాపింగ్ చేస్తాను, ఎందుకంటే ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. చౌహన్కి భోగిపళ్ళు వేసినప్పుడు బ్యాక్ డ్రాప్ కావాలి, ఇలాంటి నేను నవరాత్రులు యూజ్ చేస్తాను, వాటికి యూజ్ అవుతాయని ఇలా లోటస్వి తీసుకున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ బాగుంటుంది అని చెప్పి. సో ఇవి వచ్చేసి నాకు 6 పీసెస్ 120 రూపీస్కి వచ్చాయి. ఇదొక మోడల్ తీసుకున్నాను. ఇంకొక మోడల్ కూడా తీసుకున్నా. ఇవి వచ్చేసి ఆవుతో మాట. ఇవి వచ్చేసి నాకు 160 రూపీస్ పడ్డాయి. 2 పీసెస్, సారీ 160 కాదు 140. ఇలా లోటస్ వచ్చి కిందన ఆవు వస్తుంది. సో ఇవి కూడా తీసుకున్నాను మీషోలో. ఇదేమి సింగిల్ యూజ్ కాదు, అండ్ తక్కువ రేటుకి వచ్చాయనే కొన్నాను, మల్టిపుల్ యూజెస్ ఉంటాయని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చిన్ని పౌచెస్ ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే జ్యువెలరీ పెట్టుకోవడానికి, ఇయర్ రింగ్స్ కొన్ని అన్నీ మిక్స్ చేసి పెడితే డ్యామేజ్ అవుతాయి కదా. సో సపరేట్గా ఎలా దేనికి దాన్ని పెట్టుకోవడానికి తీసుకున్నా. ఇది ఆఫర్లో నాకు జస్ట్ 80 రూపీస్కే వచ్చాయి, 12 బ్యాగ్స్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ తీసుకున్నాను. నాకు యాక్చువల్గా వేరే ఉన్నాయి, షార్ట్ లాంగ్ కూడా తీసుకున్నాను. ఇది పర్టికులర్గా పూజ టైంలో మనం లోటస్లు పెడతాం కదా, ఇక ఒరిజినల్ లోటస్ కొనాలంటే మాకు ఒక్కొక్కటి 50 రూపీస్ 60 రూపీస్ చెప్తున్నారు ఒక్క కలువ పువ్వు. సో కొంటే 1-2 కొంటాం కానీ ఎక్కువ కొనలేం కదా. సో ఆ లుక్ వచ్చేలా ఉంటుందని తీసుకున్నా. ఇవి 6 వచ్చినాయి. 6 వచ్చేసి 140 రూపీస్. మ్యాక్సిమం నేను కొన్నవన్నీ 150, 140, 120 ఈ రేంజ్లోనే ఇలా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇప్పుడు వాటి మీద కొంచెం కాస్ట్ ఎక్కువ, 200 రూపీస్. ఇది దేనికి అంటే ఫ్లవర్స్ వేసుకుంటాం కదా పూజ చేసేటప్పుడు ఇలా వేసేటానికి. సో
నార్మల్ గిన్నెలు ఇవన్నీ ఏంటంటే నాన్ వెజ్ వెజ్ అన్నీ కలిపి వాడేసాను. పూజలో నాకు అవి పెట్టుకోవడం ఇష్టం లేదు. పూజకి సంబంధించి సపరేట్గా తీసుకుందామని జస్ట్ షో పీస్ లాగా ఫ్లవర్స్ కోసం అని తీసుకున్నా. ఇది 200 210 పడింది. సో ఇవి తీసుకున్నాను. చాలామందికి వ్రతం బుక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ మధ్య ఫోన్స్లో చూస్తున్నాం కదా. సో అన్ని వ్రతాలకి సపరేట్ బుక్స్లా కాకుండా ఇలా 6 వ్రతాలు అని చెప్పి ఒకటే బుక్స్ ఈ మధ్య వస్తున్నాయి. వినాయక చవితి, వరలక్ష్మీదేవి వ్రతము, కేదారేశ్వర వ్రతము, త్రిమూర్తులి కథ, ఇలాగా అన్ని, సూర్యనారాయణమూర్తి కథ వ్రత కథ, ఇలా అన్నీ ఉన్నాయి. సో ఇలా మీకు కనుక అవైలబుల్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది పూజల కోసం నేను కొన్న స్టఫ్. ఇది కేవలం వరలక్ష్మి వ్రతం కోసమే కాదు, అన్ని పూజల దృష్ట్యా అండ్ చవకగా వచ్చాయి అని చెప్పి కొన్నా. సో ఈ విధంగా మీరు ప్రీ ప్లాన్ నేను చెప్పిన విధంగా, లేక మీకు ఇప్పుడు నేను ఏమైనా చెప్పాక కొన్ని ఐడియాస్ వచ్చినా, సో ఇవన్నీ ఫాలో అయిపోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే పూజ ముందు నేను ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు 1-2 సార్లు చూసుకొని ఏమైనా హెల్ప్ అయితే మీరు ఆ విధంగా ఫాలో అయిపోయి చేసుకుంటారు అని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెంటనే షేర్ చేసేయండి. ఎందుకంటే వెంటనే పండగ ఉంది కదా. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బై బాయ్.